హాయ్ ఫ్రెండ్స్, చూడండి బంటూకి టైం అయింది తినేదానికి. కరెక్ట్గా వచ్చేసింది. ఇదిగో లక్కీ కూడా రెడీగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, పెరుగన్నము మన లక్కీకి బంటూకి రెండిట్లకి. ఉండు లక్కీకి అయ్ గిన్నెలో వాన్ చేస్తాను, వేసి వరకు ఉండకపోతే ఎత్తుకొస్తాను. ఉండను ఫ్రెండ్స్, మన ఆశ్రమం జరుగుతూ ఉండేతావా, ఇప్పుడైతే వర్షం పడుతుంది. ఉండు ఏయ్ ఇందా అదే బంటుని కంట్రోల్ చేయడం చాలా కష్టమండి. ఒక్కోసారి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంటి దగ్గర ఉండే మ్యాటు, మనం మిద్దిపైన ఆరేంటాం కదా బట్టలు, అంతా ఎత్తుకోపోయి చింపేస్తుంది. లక్కీ రాయడా, లక్కీ తిను, ఎత్తుకున్నా ఇందారా. వర్షం పడుతుంది ఫ్రెండ్స్. బంటుకి బుద్ధి నేర్పించాలి, కానీ దీనికి బుద్ధి నేర్పించేంత దీని వయసు కాదు. చిన్నపిల్ల బిడ్డనిక అంటే బుద్ధి నేర్పించవచ్చు, కానీ ఇప్పుడైతే చాలా పెద్దది కదా. బంటుని ఇంకా మనకి లాభం ఏమిటి అంటే ఒకటే ఫ్రెండ్స్, లక్కీ అన్నం తినకుండా కొంచెం అటం చేస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా తినేస్తుంది. బంటుకి వేసే కొందరు దాని జతలో తినేస్తుంది. దీనికైతే నిజంగా ఇంటి దగ్గర ఉండే మ్యాట్లు, బట్టలు అంతా ఎత్తుకుపోయి చింపేస్తుంది. ఎక్కడెక్కడో ఎత్తుకుపోయి వదిలేస్తూ ఉంది ఫ్రెండ్స్ బంటు అయితే. ఏమన్నా ఒక గేటేద్దామా అంటే, మీ ఇంట్లో సాకిండే కుక్క అయితే ఇట్లా చేస్తారా అనేసి కామెంట్లో వేసుకుంటారు. అందుకే ఫ్రెండ్స్ దీన్ని కొట్టలేదు నిజంగా ఇంతవరకు అయితే. ఎందుకంటే మనం ఇంట్లో సాకే కుక్క ఇలా చేస్తే మనం ఊరికే ఉండలేదు కదా. అయ్యే పద, వాన వస్తుంది, ఆత పద, రా 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 రా. లక్కీ తెచ్చుకో, లక్కీ తెచ్చుకో. చూస్తున్నా ఫ్రెండ్స్, మన లక్కీది తినడానికి చూసింది. లక్కీ కోపం వచ్చాయండి. నేను చెప్పాను కదా, బంటుది కొంచెం చాలా చేతులు ఫ్రెండ్స్. పాపం లక్కీకి పెట్టింటే కూడా తినేస్తుంది. లక్కీ తినేది కొంచెం కొంచెమే ఫ్రెండ్స్, మీకు కూడా చాలా మందికి తెలుసు.